హలో గైస్, గుడ్ మార్నింగ్. సో నాకు మళ్ళీ నేను మాట్లాడేది వినిపించట్లేదమ్మా. ఇండికేటర్ సౌండ్ ఆఫ్ చేయొచ్చుగా. నేను మళ్ళీ సర్జరీ, యాక్చువల్లీ నేను లాస్ట్ టైం వీడియో పెట్టి ఒక ఫ్యూ పీపుల్కి అర్థం కాలేదు అనుకుంటా నేను ఎందుకు వెళ్ళాను సర్జరీకి అని. ఐ సాక్ సమ్ కామెంట్స్. పోస్ట్ పార్టంలో నాకు అండర్ ఆర్మ్స్లో లంప్స్ వచ్చాయి. సో పెయిన్ఫుల్ లంప్ లైక్ బాయిల్స్, వాటిని సర్జరీ త్రూగా రిమూవ్ చేశారు. బట్ ఇప్పుడు మళ్ళీ వచ్చాయి. సో ఐ వెంట్ టు ద హాస్పిటల్ అండ్ డాక్టర్ ఇంకో సర్జరీ స్కెడ్యూల్ చేశాడు. ఇప్పుడు రేపే నాకు వచ్చిన లంప్స్ మిల్క్ డక్ట్స్ కాదు, అంటే క్లాగ్డ్ మిల్క్ డక్ట్స్, అంటే మిల్క్ ఉండిపోయి గడ్డల్లాగా ఫామ్ అవుతాయి కదా ప్రెగ్నెన్సీ తర్వాత, అవి కాదు. నాకు స్కిన్ కండిషన్ ఉంది, ఆటో ఇమ్యూన్ కండిషన్. అది ఒక క్రానిక్ స్కిన్ కండిషన్ అంటారు కదా, దాన్ని పేరు ఇక్కడ పెడతాను, హైడ్రాడెనిటిస్ బ్లా 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 ఉంటుంది. సో దానివల్ల నాకు అలా జరుగుతుంది. అది పోస్ట్ పార్టంలో ఇంకా ఎక్కువైపోయినాయి. ప్రెగ్నెన్సీలో ఐ వాజ్ ఫైన్, ప్రెగ్నెన్సీ ముందు వచ్చేవి, ప్రెగ్నెన్సీలో ఐ వాజ్ ఫైన్, బట్ ఇప్పుడు చాలా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు మా మమ్మీకి అంటే ఏం చెప్తుందో చూస్తా. భయపెట్టడం అంటే షీల్ బి ప్రిపేర్డ్ కదా, నేను పెయిన్లో ఉన్నాను అర్థమై ఉంటుంది. కానీ నేను అనుకున్నా డాక్టర్ ఏం చేయడు, ఓకే లెట్స్ వెయిట్ అండ్ సీ అని అంటాడు అనుకున్నా. కానీ రేపే వెళ్ళాలి కదా మళ్ళీ. ఇంతకుముందు మేము చాలా హడావిడి పడి మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఇలా కొంచెం అలా స్లోగా అలా వెళ్ళి మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నాం కదా. సరే సడన్ అంటే నేను ఉన్నప్పుడే అంతా అయిపోతే బాగుంటుంది అంటారు మేము. ఆయన ఎత్తున్నారు. ఓ పడుకున్నా. వీడేడి వాడిని ఎందుకు అందరూ పెట్టు? వాడు ఇలా కూర్చొని చూస్తున్నాడు. లోపల పోయి పడుకుంటాడు. అలవాటు అయింది వాడికి. గ్రేట్. ఆశ్చర్యపోయావుగా, రోజు అట్లే పడుకుంటాడు. సరే రేపు మళ్ళీ సర్జరీ. ఎన్ని రోజులేంటి పాపం ఇట్లా బంగారు తల్లికి? సర్లే, ఇంకా నాకు పెయిన్ ఉంది కాబట్టి సెట్ అవుతుంది కదా. పెద్దగా రియాక్ట్ అవ్వలేదు నాకు సర్జరీ అని చెప్తే. ఓ అవునా, ఓ అవునా అంది. అంటే మా అమ్మాయి చాలా క్యాజువల్గా రోజు కదా సర్జరీలకి వెళ్ళొస్తూ ఉంటుంది అనుకుంటుంది. మనం ఎందుకు వచ్చాము ఇప్పుడు ఇక్కడికి? డైపర్ చేంజ్ చేసుకున్నాం. ఇంతకుముందు ప్రెగ్నెన్సీకి ముందు ఈ రూమ్ అయితే తెల్లగా మెరిసిపోతూ ఇలా ఉండేది. ఇప్పుడు ఎన్నిసార్లు మళ్ళీ తీసినా మళ్ళీ ఇట్లా అవుతూ ఉండేది. సో ఇవాళ ఎప్పుడు చేస్తా. మా మమ్మీని విహాకి తలకి నూనె పెట్టమని చెప్పా. స్నానం చేయించే ముందు ఎవ్రీడే కొంచెం బాడీకి తలకి కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది కదా అని అనిపించి పెట్టమంటే, అసలు తల పట్టుకుంటే ఇలా మొత్తం ఆయిల్ వచ్చినట్టు. మా నాయనమ్మ అయితే నాకు ఆల్మోస్ట్ లిటరల్ కారేటట్టు పెట్టేది. ఏంటి అంటున్నావు? ఏం చేయాలి నీతో నేను ఇప్పుడు? ఇట్లా నా చెయ్యి ఇలా పెట్టా, ఊరికే ఆడుకుంటుంది నోట్లో పెట్టుకుంటా అది ఇది అని. అట్లా అనుకుంటా సడన్ గా పడింది. అసలు కుబ్బలేడనే అదిగో అక్కడ అట్లా కాలేసి మళ్ళీ పడరే. వీడియో ఆన్ చేసా, పడు అగ్గో వీడియో ఆన్ చేసే తల్లి పడొచ్చు కదా. ఆల్మోస్ట్ పడ్డావు. ఈ చెయ్యి రావాలి. అదిగో అక్కడ ఫోన్ ఉంది. హలో సబ్స్క్రైబర్స్, హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ. అదిగో పడిపోతుంది. ఓకే నానా. హలో, ఐఎమ్ రెడీ. అలెక్సా స్టాప్.
ఈ వైట్ నాయిస్ మాకు బాగా అలవాటైపోయింది అసలు. అది లేకుండా మేము కూడా నిద్రపోలేకుండా ఉన్నాము. సో ఐమ్ రెడీ. నేను చార్జర్, ఎయిర్పాడ్స్, లిప్స్టిక్ అండ్ ఇంకొక టీషర్ట్ పెట్టుకుంటున్నా. బాగా అలవాటైపోయింది ఇంకా సర్జరీ అదంతా. యప్, లెట్స్ గో. మై హస్బెండ్ ఈస్ వెయిటింగ్ డౌన్ స్టైర్స్. తొందరగా వెళ్తే బెటర్ అనుకుంటా. ఐ హ్యావ్ టు బీ దేర్ సూన్. హలో, ఏమో బాగా తెలిసినట్టు చూస్తున్నామని రితికా వీడియో చూస్తున్నాం. కాఫీ ఇస్తాను. బంగారు తల్లి, సరే చిన్న బంగారు తల్లి. హలో, జ్యువెలరీ తీయాలి వెళ్ళేటప్పుడు. జ్యువెలరీ అంటే ఏమి ఎక్కువ వేసుకోలేదు. చైను, రింగు, మెట్టెలు ఇంపార్టెంట్. నా కలర్ డ్రెస్ బాగుంది కదా, బ్లూ ఫాగీ డే. వచ్చేసి ఓకే, నేను ఇక్కడ పార్క్ చేసుకుని కొంచెంసేపు ఉంటా. ఎందుకు? జస్ట్ ఇన్ కేస్. ఓకే, మెట్టెలు తీసేస్తాను మళ్ళీ. మెట్టెలు ఒక్క నిమిషం. సరే నేను తీసుకున్నా. సరే బాయ్. నా మెట్టెలు నేనే తీసుకున్నా గైస్. కాళ్ళు రగొట్టినట్టు ఉంటాయి నాకు. థ్యాంక్ యూ. ఓకే, బాయ్. కేర్ఫుల్. And today's going to be an incision and drainage of your right axillary abscess with Dr. Strohmeyer. రైట్. ఈ చైన్ తీసేసా. ఇయర్ రింగ్స్ ఉన్నాయి. చైన్ మెల్ల వేసుకుంటున్నా ఈ మధ్య. ఇట్స్ కైండ్ ఆఫ్ క్యూట్. రూమ్ టూర్. ఓకే, ఈ క్లోత్స్ వేసుకోవాలి, సాక్స్ వేసుకోవాలి, జ్యువెలరీ తీసేయాలి యాజ్ యూజువల్. సో 11 o'clock నా సర్జరీ. 11:15 or 11:30. ఇప్పుడు 10:15 అవుతుంది. ఇంకా గంట సేపు టైం ఉంది. సో యాక్చువల్లీ ఈ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఐఎమ్ థింకింగ్ టు ఫాలో సమ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్. కొంచెం ఏదైనా రోజు పసుపు బాల్స్, పసుపు పౌడర్ని ఇట్లా ఉండల్లాగా చేసి తినడం స్టార్ట్ చేసా. బాడీలో కొంచెం ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉండే డైట్ ఫిగర్ అవుట్ చేస్తున్నా నేను. నాకు వర్క్ అయితే చెప్తా, బట్ ఫస్ట్ థింగ్ డైరీ కట్, తర్వాత బ్రెడ్ కట్, తర్వాత ఇట్లా పసుపు తినాలని అనుకుంటున్నా. పంప్కిన్ సీడ్స్. నాకు ఇంకోటి కూడా అనిపించింది, మా మమ్మీ లేకపోతే నా పరిస్థితి ఏంటి ఇప్పుడు. మేమిద్దరమే చాలా స్ట్రగుల్ అవుతాం అసలు. ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ, బట్ ఓకే, లెట్స్ గెట్ రెడీ. ఎవ్రీ టైం నాకే బోరింగ్గా ఉంది గైస్. ఊరికే ఏం వీడియో తీస్తా అట్లా అనిపిస్తుంది ఈరోజు. సో ఐ గాట్ దిస్ అండ్ ఇంకొంతసేపట్లో నన్ను తీసుకెళ్తారు. అయిపోయిన తర్వాత దే విల్ కాల్ మై హస్బెండ్ అండ్ వచ్చి తీసుకెళ్తారు. సో మీరు మళ్ళీ ఎందుకు వస్తున్నాయని నాకు కూడా తెలీదు. మీలో ఎవరికైనా ఉందా ఇది, అండ్ మీరు ఎలా హ్యాండిల్ చేశారు? ఒకవేళ ఉంటే నాకు చెప్పండి. ఏంటంటే ఇది ఒక స్కిన్ కండిషన్. ఇది మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ మన మీదనే ఫైట్ చేస్తూ ఉంటుంది. అంటే ఎందుకో ఇది ఆటో ఇమ్యూన్ అంటారు. అందుకే ఉన్న ఇమ్యూనిటీ మన మీదనే మిస్టేకెన్లీ ఫైట్ చేస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్
పాలియాక్టియల్ ఆర్థరైటిస్, ఇంకేవో చాలా కండిషన్స్ ఉన్నాయి. సో ఐఎమ్ లిటరలీ ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఇందాక ఒక నర్స్ వచ్చింది, ఆమె మీదే ఊరు, ఎక్కడ ఉంటారు? నేను ఆమె ఇండియన్ కాదు, నాది ఇవాళ బటర్ చికెన్, నేను బాస్మతి రైస్ తింటున్నా, నేను ఇది ఇట్లా ఏమేమో ఇట్లా గాసిప్ చేస్తుంది నాతో చాలాసేపు. లైక్ కొంతమంది మంచిగా మాట్లాడతారు, కొంతమంది అస్సలు మాట్లాడరు. బట్ షీ ఈజ్ సో స్వీట్ అండ్ షీ ఈజ్ టాకింగ్. బాగా అనిపించింది. యా, అంటే నేను కొంచెం మైండ్ ఇట్లా సర్జరీకి వెళ్ళే దాంట్లో ఇట్లా లోన్గా అట్లా ఉన్నా కదా, ఎవరైనా వచ్చి అట్లా మాట్లాడుతుంటే మంచిగా అనిపిస్తుంది. గైస్, సర్జరీ ఈజ్ ఓవర్. నాకు పిచ్చి ఆకలిస్తుంది. సో బిస్కెట్స్ ఇచ్చారు థింక్. ఐఎమ్ సూపర్ డూపర్ హంగ్రీ. లేవగానే ఏదో తినాలని అనిపించేది. I'm ready to go, guys. కొంచెం వాటర్ తాదా. ఎవ్రీడే డ్రెస్సింగ్ చేసుకోవాలి నేను. సో వాళ్ళే ఇచ్చారు ఎలా డ్రెస్సింగ్ చేసుకోవాలి, ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా. లెట్స్ గో. వాట్ ఈస్ దిస్? అవి రైస్, కర్రీ, ఎగ్స్. మా మమ్మీ వెళ్ళిందా? నేనే పెట్టమని చెప్పాను. అంటే హాస్పిటల్లో తింటా అనుకున్నానా? ఐ కెన్ వెయిట్ హియర్. ఓకే, మీరు కూడా తింటారా? తినేద్దాం కదా. ఊరికే స్పూన్ వేసిందా? ఓకే. చిగా ఆకలేస్తుంది. ఇట్లా సడన్గా నిద్రలోంచి లేసా, ఎక్కడోనా హాయ్ ఆర్ యూ దేర్, హౌ ఆర్ యూ డూయింగ్ అన్నారు. ఐఎమ్ హంగ్రీ అంట. దట్స్ అ గుడ్ సైన్ టు బీ హంగ్రీ. దట్స్ ఫైన్. అంటే 3 బిస్కెట్ ప్యాకెట్లు ఏమో తెచ్చారు, ఆ 3 తినేసా. అవేనా? క్రాకర్స్, కర్రీ, సోయా చంక్సా. నీకోసం ఇది కూడా. మా మమ్మీ ఎలా చేసింది విహాన్ పట్టుకొని అంతా? నేనున్నాగా. అదేలే, ఆఫీస్ లేదా? అట్లా పట్టుకొని కూర్చున్నా. ఇవాళ కొంచెం పర్లేదులే. డాక్టర్ వచ్చి డోంట్ బీ సర్ప్రైజ్డ్ అన్నాడు. ఏంటి అంటే, వెన్ ఐ వాజ్ ఓపెనింగ్ ద wound అండ్ క్లీనింగ్ దేర్ ఇస్ మిల్క్ అని అన్నాడు. అక్కడ నుంచి మిల్క్ వస్తుందంట, మిల్క్ కూడా ఉందంట. మిల్క్ ఉంది అండ్ స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి, సెబేషియస్ సిస్ట్ ఉందంట అక్కడ. అంటే ఇది ఎందుకు ఇట్లా జరిగిందని ఒక మల్టిపుల్ థింగ్స్ జరుగుతున్నాయి ఒకటే ప్లేస్లో. దానికి రీజనింగ్ నేను ఇవ్వలేను రైట్ నౌ. బట్ వి జస్ట్ క్లీన్డ్ ఇట్ అప్. ఇన్ఫెక్షన్ అయితే ఉంది, క్లీన్ ఇట్ అప్ అన్నాడు అంతే. కొంచెం తినాలి కానీ తిని పడేసాం. తీసుకొస్తున్నా. ఇప్పటి నుంచి నేను ఓన్లీ గ్లూటెన్ ఫ్రీ, డైరీ ఫ్రీ అట్లాంటివి తింటూ. నేను ఇంతకుముందు అనుకునేవాడిని అసలు ఈ గ్లూటెన్ ఫ్రీ అనేది ఎవరు తింటాడబ్బా ఇట్లా. అలాంటి వాళ్ళే చాలా మంది చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎస్పెషల్లీ మిల్క్తో. అసలు ఆ మిల్క్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, అవి ఏందో పాస్చరైజ్డా అన్పాస్చరైజ్డా, ఎప్పుడు డైరీ ప్రోడక్ట్స్ ఆర్ లైక్ దే ఆర్ నాట్ సేఫ్ ఎట్ ఆల్ టు ఎనీబడి అని నాకు అనిపిస్తుంది పర్సనల్. నిజం. నీకు అలా అయింది కాబట్టి అలా అనిపిస్తుంది. చాలా ఉన్నాయి ఇంకా ఆటోఇమ్యూన్ కండిషన్స్. అది ఎట్లా ఏ టైప్లో ఎక్కడి నుంచి వస్తాయని తెలియదు మనకి. అసలు మనం ఎందుకు గేదెలకి గేదెకి ఆవులకి వచ్చే పాలు ఎందుకు తాగుతున్నాం అసలు మనం? అవి వాళ్ళ పిల్లలు తాగాలి కదా, దూడలు. అందుకని మనం తాగుతున్నాం కొన్ని. ఐ గెస్ వీఆర్ నాట్ సపోజ్ టు డ్రింక్ దెమ్. అందుకే ఈ రోగాలు వస్తున్నాయి. నేను కట్ చేయను. ఒకసారి చెయ్యను బా. నేనేమో చెప్పాలమ్మా నీకు, తర్వాత మళ్ళీ పెడదు కానీ ఆఫ్ చేయి. ఏం చెప్పాలి? దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఎవరికి ఇష్టమైన పాలు వాళ్ళు తాగొచ్చు. బట్ నాకు అనిపించింది అట్లా.
అలా అయితే నాన్ వెజిటేరియన్ కూడా మానేయాలి అందరూ కదా. ఎత్తుకుంటా ఆగు నాన్న, ఒక్క సెకండ్ ఆగు. అబ్బా అమ్మా ఇప్పుడు నేను నీకు పాలు ఇచ్చాను అనుకో, నువ్వు కూడా బుడిక్మని నిద్రపోతావు. 2 days అయింది ఇవాళకి సర్జరీ అయ్యి. పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా. ఫస్ట్ రోజు ఏమంత పెయిన్ లేదు, కానీ సెకండ్ డే 3rd days ఇంకా గోయింగ్ ఆన్ చాలా పెయిన్ వస్తుంది. అండ్ ఎవ్రీడే డ్రెస్సింగ్ చేసుకోవాల్సింది కూడా వస్తుంది. యాక్చువల్లీ నేను రీసెర్చ్ చేస్తున్నా అట్లా ఎందుకు అవుతాయి ఇట్లా ఆటో ఇమ్యూన్ కండిషన్స్. నేను స్టోరీ పెట్టినప్పుడు ఇన్స్టాగ్రామ్లో సో మెనీ పీపుల్ మెసేజ్డ్ మీ, అక్క నాకు కూడా ఇలా జరుగుతుంది, ఏం చేస్తున్నారు మీరు అది ఇది అని. ఈ పర్టికులర్ దానికి ట్రీట్మెంట్ లేదు, ఎందుకంటే ప్రతి ఇండివిజువల్లో వాళ్ళ హార్మోన్స్, వాళ్ళ కెమిస్ట్రీ అంతా డిఫరెంట్ ఉంటుంది కదా. ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్. సో అందుకనే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి క్యూర్ లేదు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ అన్నీ హై లెవెల్లో ఉండి సడన్గా పడిపోతాయి కదా. సో అందుకు కూడా బాడీలో ఇట్లా అవ్వచ్చు అని కూడా ఐఎమ్ రీడింగ్. బట్ ఫర్ నౌ నా ట్రిగ్గర్స్ ఏంటంటే, నేను పాలతో ఏదైనా చేసిన తింటే నాకు ఎఫెక్ట్ అవుతుంది, ఆర్ చపాతీలు, ఆర్ ఐస్ క్రీమ్స్, చీజ్, కర్డ్, ఇట్లా మిల్క్ ప్రోడక్ట్స్, గ్లూటెన్ ఉన్నవి, షుగర్, ఎస్పెషల్లీ స్వీట్తో చేసిన పాలతో చేసిన స్వీట్, అన్నం పరమాన్నం తింటే. కానీ ప్రెగ్నెన్సీలో నాకేం కాలేదు. ప్రెగ్నెన్సీలో 9 నెలలు ఐ వాజ్ ఫుల్లీ సేఫ్. బట్ ఐ కాంట్ స్టే ప్రెగ్నెంట్ ఫర్ ఎవర్ కాబట్టి ఐఎమ్ థింకింగ్ టు గో ఇన్ టు యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ప్లాన్. నేను సిక్ అవుతే విహాన్ ఎవరు చూసుకుంటారు, అమ్మ ఉండకపోతే చాలా కష్టం అవుతుంది విత్ వర్క్ అండ్ ఆల్. నాకు ఒకవేళ ఏదైనా వర్క్ అయినా, నాకు ఏదైనా మంచిగా అనిపించి ట్రిగ్గర్స్ రాకపోయినా నేను మీతో షేర్ చేసుకుంటా. బట్ మీరు ఇట్లాంటి కండిషన్ గో త్రూ అయ్యి ఏదైనా వర్క్ అయింది అని చెప్తే డెఫినెట్లీ కామెంట్ చేయండి, బికాజ్ ఇట్ విల్ హెల్ప్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. మన పెద్దవాళ్ళు చెప్పింది అన్నీ వర్క్ అవుతాయేమో ఇప్పుడు అని అనిపిస్తుంది నాకు. అంటే మన ఏన్షియంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి కదా, న్యాచురల్గా హీల్ చేయడం, ఫుడ్తో హీల్ చేయడం, ఇట్లా ప్రాసెస్డ్, ఇట్లా ఏదో రెడీమేడ్, ఫ్రోజన్ ఇట్లాంటివన్నీ ఆపేసి న్యాచురల్ ఫుడ్స్తో ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఐ సా సమ్ కామెంట్స్, కొంతమందికి అర్థం కాలేదని, సో అందుకే మళ్ళీ డీటెయిల్గా ఒకసారి మాట్లాడుతున్నాను. ఇవాళ మళ్ళీ నేను డ్రెస్సింగ్ చేసుకోవాలి. డైలీ 2 times ఆ వూండ్ క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేసుకోవాలి. ఇంత సైజ్ ఉంది, లైక్ లిటరలీ దాని లోపల ఇట్లా కాటన్ పెట్టి క్లోజ్ చేయాలి. మై హస్బెండ్ ఈస్ డూయింగ్ ఇట్ ఫర్ మీ. యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ నౌ, అండ్ టేక్ కేర్, బాయ్.